ఇది మంచి వార్త. గివి రాసుకురావాలే. రేవంత్ రెడ్డి ఎట్లా దుబారా ఖర్చులు చేస్తాడు. రేవంత్ రెడ్డి చూడు ఇంట్లో ఎట్లా ఆడుకుంటాడు, ఎంత అద్భుతంగా ఆడుకుంటాడు చూడు. ఇంట్లో 24, 25 ఇది 2024, 25కు సంబంధించి 25 ఎట్టున్నాడు, 24 ఎట్టున్నాడు. రేవంత్ జల్సాలకు 5 కోట్లు ఖర్చు. MCHRD క్యాంపస్లో రేవంత్ రెడ్డి సరదా కోసం భారీ ఫుట్బాల్ గ్రౌండ్ ఏర్పాటు. రేవంత్ రెడ్డి సన్నిహితులతో కలిసి ఫుట్బాల్ ఆడడానికి 5 కోట్ల ప్రజాధనం దుబారా. దీని మీద రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పాలి, మీ వివరణ ఇవ్వాలి. దీని మీద ప్రజలకైతే పైసా లేదు కానీ సొంత పనుల కోసం అయితే నేనే అంబానీ అనే రేంజ్లో ఖర్చు. నన్ను కోసుకొని తిన్న పైసా లేదని చెప్పే రేవంత్కి దుబారా చేయడానికి పైసలు ఎక్కడివి? తన సౌకర్యాల కోసం కోట్లలో ఖర్చు, ప్రజలకు మాత్రం ఖజానా ఖాళీ అని పేద మాటలు. ఇంటి దగ్గరగా ఉందని MCHRD క్యాంపస్ అడ్డాగా రేవంత్ రెడ్డి సరదాలు జలసాలు. ఫుట్బాల్ గ్రౌండ్తో పాటు మరో 5 కోట్లు ఖర్చు చేసి హెలిప్యాడ్ నిర్మించనున్న రేవంత్ రెడ్డి మొన్న 10 నిమిషాల ఢిల్లీ పర్యటనకు ప్రత్యేక విమాన ప్రయాణం కోసం 90 లక్షల ఖర్చు. రేవంత్ దుబారాకు బలవుతున్న ప్రభుత్వ ఖజానా, మంచినీళ్ళలా వృధా పోతున్న ప్రజాధనం. రేవంత్ రెడ్డి గారు మరి ఫుట్బాల్ కోర్టు మీ సొంత ఖర్చులతోటి ఏర్పాటు చేసుకున్నదా, నిజంగా ప్రభుత్వ ఖజానా నుండి తీసి మీ సరదాల కోసం వినియోగించుకున్నదా అని చెప్పవలసిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ మీద ఉన్నది. ఇదొకటి. ఇక ఢిల్లీకి గల్లీకి తిరుగుతున్నాం. హైదరాబాద్ టు ఢిల్లీ, ఢిల్లీ టు హైదరాబాద్ తిరుగుతున్నాం. నిజంగా ఈ పని ఏంది అసలు? నువ్వు పరిపాలన చేయవలసిందంతా తెలంగాణలో, నువ్వు కూర్చోవలసింది సెక్రటరియట్లో. మీకోసం ప్రగతి భవన్ అనే ఒక అద్భుతమైన సౌధం ఉండనే ఉన్నది. మరి ఇది ఇడిచిపెట్టి నువ్వు ఢిల్లీ టు గల్లీ, గల్లీ టు ఢిల్లీ తిరుగుతా అంటే 90 లక్షలాట. ప్రైవేట్ విమానంలో పోతే 90 లక్షలాట ఖర్చు అయింది. జస్ట్ ఎంత? 10 నిమిషాలు. అక్కడ పోయి ఛాయ్ తాగితే కూడా 10 నిమిషాలు అయిపోతుంది. మరి అక్కడ ఛాయ్ తాగడానికి పోయినావా? సరే 90 లక్షలు ఖర్చు పెట్టి అక్కడి నుంచి ఏమన్నా 10 కోట్లు తీసుకొచ్చినావా తెలంగాణ? ఖచ్చితంగా దీని మీద వివరణ ఇవ్వవలసిన అవసరం ముఖ్యమంత్రి గారికి ఉన్నది. మేము ప్రజాస్వామ్య పద్ధతిలోనే చాలా పద్ధతిగా, మీలాగా విధ్వంసకర మాటలు కూడా మాట్లాడతలేము, చాలా పద్ధతిగా అడుగుతున్నాం. 90 లక్షల రూపాయలు ప్రైవేట్ విమానంలో పోయి ప్రభుత్వ ఖజానాను ఖర్చు పెట్టిందా లేదా? ఖర్చు పెడితే దేనికోసం ఖర్చు పెట్టిండ్రు? ఎందుకోసం ఢిల్లీకి పోయిన్లు 90 లక్షలు వెచ్చించి? ఎందుకోసం ఈ గ్రౌండ్ కట్టుకున్నాం? అది ప్రజాధనంతో కట్టినావా? దీనికి సమాధానం చెప్పవలసిన బాధ్యత మీ మీద ఉన్నది. అదేవిధంగా మా SC/BC STలైన మంత్రులు మరి ఇంత దుబారా ఖర్చులు రేవంత్ రెడ్డి గారు పెడతా అంటే మీరు ఏం చేస్తారు? మీరు ఎందుకు అడుగుతలేరు? కాంగ్రెస్లో అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటుంది అన్నారు కదా మీరు. మరి అంతర్గత ప్రజాస్వామ్యాన్ని ఆసరగా చేసుకొని ఈ కోట్లు ఎందుకు ఖర్చు పెడతానో అయ్యా, ఈ ₹1 కోటి పెట్టి ఢిల్లీకి హైదరాబాద్కి ఎందుకు తిరుగుతున్నావు అయ్యా అని కూడా అడగాలి. మరి దీన్ని అడగకుండా మీరు ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేసుకుంటా, లూటీ చేసుకుంటా, జల్సాలు ఎత్తే ముందుగా మీనే పడుతుంది ఎఫెక్ట్. ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకొని మీకు ఓట్లు వేసినాం, రాష్ట్రాన్ని చక్కగా పాలించుర్రని. మరి దీనికి కూడా రేవంత్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గం సమాధానం చెప్పవలసిన అవసరం అయితే ఉన్నది.